ఐదుగురు కలిసి వేసుకున్న కమిటీ చెల్లదు. టీడబ్ల్యూజేఎఫ్ ఐదుగురు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కమిటీ చెల్లుబాటు కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చిగ వెంకటేశ్వర్లు జిల్లా కోశాధికారి రాజు విమర్శించారు. అన్ని వర్గాల పాత్రికేయులకు సమాచారం ఇవ్వకుండా కొంతమంది మాత్రమే కమిటీ ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని వారు మండిపడ్డారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక మండలంలో కేవలం కొంతమంది పాత్రికేయులు మాత్రమే ఉండరని, అక్రిడియేషన్ ఉన్నా లేకున్నా ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు సమాచారం అందించి ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ప్రెస్ క్లబ్ పేరుతో ప్రభుత్వం నుంచి లేదా దాతల నుంచి వచ్చిన నిధుల వివరాలను బహిరంగితం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన నిధులు ఎంత, వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు అనే వివరాలను పాత్రికేయులకు తెలియజేయాలని కోరారు. పాత్రికేయుల సంక్షేమం, ఐక్యత కోసం ఏర్పాటు చేసే సంస్థలో పారదర్శకత ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాత్రికేయులు కుమార్, అనిల్, వీరస్వామి, హరికృష్ణ, బలరాం, వేణు, నాగరాజు, రాములు, ఏలియా తదితరులు పాల్గొన్నారు. నిన్న సంగెం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ఎన్నికలు జరిగినాయని పేపర్లో చూడడం జరిగింది. జిల్లా పాలసీ ఏంటంటే ఏ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లు అనేటివి నిషేధించడం జరిగింది. అది ఒకే ఒక్కటి హన్మకొండలో ఉన్నదని నిన్న ఎలక్షన్లో పాల్గొన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా దాంట్లో మాజీ ప్రధాన కార్యదర్శి కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. కానీ ఆ విషయం కూడా వారికి తెలియదా? మరి కావాలనే ఈ ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు వేసిందా? అది ఇన్ని రోజుల కాను లేనిది ఇప్పుడే వేయడానికి గల కారణం ఏంటి? ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు అనేటివి అన్ని అంటే యూనియన్లకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ ఎలక్షన్. అది మరి సంఘంలో కేవలం ఒక 5గురు మాత్రమే విలేకరులు ఉన్నారా? మేమందరం కూడా దాదాపుగా మా ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఒక యూనియన్కు సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగింది. అది టీడబ్ల్యూజేఎఫ్ మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఉన్నటువంటి వారు అంటే నిన్న ఎన్నికలు చేసుకున్నటువంటి వారు మీరు ఎలక్షన్లు జరుపుకోలేదా, మీరు అధ్యక్షుడిని ఎన్నుకోలేదా అనేటువంటి వాళ్ళని వివరణ అడిగితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రెస్ క్లబ్కును యూనియన్కు ఎటువంటి సంబంధం లేదనే విషయం వారికి తెలియదా? మరి కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా కొందరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. మరి వారిని మేము ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటది అనుకొని మేము వారికి రెస్పెక్ట్ ఇచ్చి ఊరుకుంటున్నాం. కానీ వాళ్ళు వేసినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుని ఎన్నిక అశాస్త్రీయం, ఎట్టి పరిస్థితుల్లో అది చెల్లదని మేము టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున అదేవిధంగా మండల విలేకరుల పరంగా కూడా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఖచ్చితంగా ఎలక్షన్ అనేది చెల్లదు, అధ్యక్షుడు అనేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇకనైనా కూడా ఎలక్షన్ జరగాలంటే, ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగాలంటే ఆ మండలంలో ఉన్నటువంటి విలేకరులందరినీ సమన్వయపరుచుకొని అందరినీ పిలిచి ఎన్నిక చేసినట్లయితే దాన్ని మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి పోయి ఎవరు అధ్యక్షులు అవుతారు, ఎవరు సమర్థులు అనేటువంటి విషయం అనేది అప్పుడు తెల్లలవుతుంది. అంతే తప్ప అలా 5గురు ఉంటే 3గురికి పదవులు ఇస్తే ఇద్దరే అంటే అది ఎట్లా యూనియన్ అవుతుంది, ఎట్లా ప్రెస్ క్లబ్ అవుతుంది? అది వారే ఆలోచించాలి. దయచేసి మేమందరికీ విన్నపం చేసేది అంటే ప్రజాప్రతినిధులకు కానీ తర్వాత అధికారులకు కానీ మేము చెప్పేది ఏంటంటే వారు వేసినటువంటి ఎలక్షన్ అనేది అధ్యక్షుడు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నిక చెల్లదు అని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. కాబట్టి అందరూ కూడా రేపు ఈ వార్త అన్నిటినీ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టినటువంటి వార్తను కూడా రేపు అందరికీ షేర్ చేస్తాం. ఎందుకంటే మేము చెప్పినటువంటి విషయం అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి దాన్ని మేము వార్తా రూపంగా రాసి అన్ని గ్రూపులలో కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి గ్రూపులు, అధికారులు ఉన్నటువంటి గ్రూపులలో మేము షేర్ చేస్తాం. మేము ఈ మాటకైతే ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు అనేటి 5గురి చేతులలో ఉండదు. మండలంలో ఉన్నటువంటి ప్రతి అక్రిడేషన్ ఉన్నటువంటి విలేకరులు లేని వాళ్ళను కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి అవసరం ఉంటది. కాబట్టి ఏ ఎలక్షన్ జరిగినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితేనే దానికి విలువ ఉంటది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. కావున ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా కూడా సీనియర్లకు గౌరవం దక్కే విధంగా వాళ్ళు అదే విధంగా ప్రవర్తించాలి.
మాలాంటి వాళ్ళతోటి విమర్శించుకోవడానికి కూడా వాళ్ళు ఎటువంటి తావు ఇయ్యొద్దని వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ప్రతి మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మేము కట్టుబడి ఉంటాం. రేపు వాళ్ళు ఎక్కడికి పిలిచినా కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు మా తోటి విలేకరి ఎలక్షన్ అయినటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తే మీరు ఎలక్షన్లు పెట్టుకోలేదా, మీరు ఏ విధంగా నేనెందుకు అధ్యక్షుడు కావద్దంటే కనీసం కూడా ఆ అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు అధ్యక్షుడు అయితే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి మేము సమన్వయపరిస్తే ఖచ్చితంగా నమస్కారం. నేను టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారిని. ఇక్కడ మండలం నుంచి గత 20 సంవత్సరాలుగా మేము పాత్రికేయులుగా పనిచేస్తున్నాం. నిన్న ఏదో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అని కమిటీ అని వేసుకున్నారు. ప్రెస్ క్లబ్ అంటే అన్ని యూనియన్లు కలిస్తేనే ప్రెస్ క్లబ్. అది కూడా మన జిల్లా స్థాయిలో ఉన్నది తప్ప కమిటీ అనేది మండలాలలో కూడా ఎక్కడ లేదు. అందులో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కమిటీలో పనిచేసిన వాళ్ళు జిల్లా కమిటీలో పనిచేసినటువంటి సీనియర్లు కూడా ఉన్నారు. అది అలా వేసుకోవడం మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆ అధ్యక్షుడు అనేటువంటి చెల్లనేరదు. ఇదే మన ప్రెస్ క్లబ్ అనేది ఉంది. ఈ ప్రెస్ క్లబ్ కు నిర్మాణం చేయడానికి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇప్పుడు ప్రెస్ క్లబ్ నిర్మాణం చేయడానికి ఇంతమంది మేము రిపోర్టులు ఉన్నప్పటికీ మీరు 4-5 కలిసి గత కొన్ని రోజులుగా నిర్మాణాన్ని చేస్తున్నారు మీ చెప్పు చేతిలో పెట్టుకొని. అయినా కూడా మేము ఎక్కడేమనలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ఫండ్ కానీ లేకపోతే విరాళాలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ సహకరించిన అధికారులు కానీ ఇంకెక్కడి నుంచి వచ్చినా కూడా దీనికి వచ్చినటువంటి ఫండ్ విషయాల్లో ఇంతవరకు మాకు లెక్కలు అనేది చెప్పలేదు. ఎందుకంటే మనకు ఒక ప్రెస్ క్లబ్ అనేది అవసరం. అది అందరు రిపోర్టర్లకు అవసరమే, ఓ 4-2 అనేటువంటిది కాదు. ఆ ఉద్దేశం బట్టి మేము ఇందులో బట్టి ఊరుకోవడం జరిగింది. కానీ నిన్న కమిటీ వేసుకున్న తర్వాత ప్రెస్ క్లబ్ కమిటీ వేసుకున్న తర్వాత మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఒక 4-5 కష్టపడి చేస్తేనో లేకపోతే 4-5 చూసో ఇచ్చింది కాదు. ప్రభుత్వమైనా ఇచ్చిన అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా ఇది అందరి విలేకరులకు రిపోర్టర్లకు కావాల్సినటువంటిది అనేటువంటిది ఉద్దేశంతోనే దీన్ని ఇచ్చినటువంటిది. కాబట్టి దానికి సంబంధించినటువంటి లెక్కలు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆగింది? గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దానికి బిల్లు ఇచ్చిర్రా ఇవ్వలేదా? ఇస్తే ఒకవేళ నీకు రాలేదంటే మనందరం కూడా పోయి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగుదాం, తప్పకుండా ఆయన చేస్తాడు. కానీ ఆ ఎమ్మెల్యేని మీరు తప్పుదో పట్టించి 2-3 పోయి మాకు ప్రెస్ క్లబ్ కి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అనిపిస్తుంది కదా, ఇంతమంది రిపోర్టులు ఉన్నప్పుడు 2-3 పోయి అడగడం ఏంది అనేటువంటిది ఆయన కూడా ఉంటుంది తప్పకుండా. కాబట్టి అందరం కలిసి సమిష్టిగా పోయి మాట్లాడేటువంటి సందర్భం ఉంది. మరి గతంలో ఇచ్చింది ఎంత అనేది ఎమ్మెల్యే గారికి చెప్పాలి, గతంలో వచ్చింది ఎంత అని చెప్పాలి, ఇంకెందుకు ఎంత సరిపోతలేదని కూడా చెప్పాలి. ఇలాంటి తప్పుదో పట్టించడం కోసం మీరు ప్రెస్ క్లబ్ అనేది పెట్టుకోవడం, దానికి అధ్యక్షుని వేసుకోవడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజుల్లో మీరైతే తప్పకుండా అందరినీ సమిష్టిగా కూర్చునబెట్టి మాట్లాడి లెక్కలు అప్పచెప్పి ఒకవేళ తగులితే అందరం ఏ విధంగా ముందుకు పోదాం, మళ్ళా ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణం పూర్తి కావడానికి అందరం మంచి కాంట్రిబ్యూట్ చేసుకుందామా, లేకపోతే అందరం కలిసి ఎవరన్నా మంచి దాతలు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోదాం అనేటువంటిది మనం చేసుకొని దీన్ని కంప్లీట్ చేసుకోవాలనేటువంటిదే మా ఉద్దేశం. కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఏ ఒక్క 4-5 సంబంధించినటువంటిది కాదు. ఇది మండలంలో పనిచేసేటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి సంబంధించింది, ప్రతి ఒక్కరికి ఇది చెందబడుతుంది. ఇది మేము తెలియజేస్తున్నాం.